హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. డిస్పోజబుల్ ఇన్కమ్స్ పెరగడం, అర్బనైజేషన్ వల్ల ఇండియాస్ ఎయిర్ ట్రావెల్ సెక్టర్ లో రిమార్కబుల్ గ్రోత్ అయితే కనిపిస్తుందండి. ఇంతకు ముందు లేనంత ఎక్కువ మంది పీపుల్ ప్లేన్స్ లో ట్రావెల్ అయితే చేస్తున్నారు. దీని వల్ల ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే సర్వీసెస్ కి డిమాండ్ అనేది పెరుగుతుంది అనమాట. ఈ ఇండస్ట్రీలో కీ ప్లేయర్ అయిన జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇండియాలోని బిజీయెస్ట్ ఎయిర్పోర్ట్స్ కొన్నిటిని మేనేజ్ చేస్తూ ఈ ట్రెండ్ నుండి క్యాపిటలైజ్ చేసుకుంటుందండి. సో ఈ రోజు ఈ వీడియోలో మనం జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కంపెనీ గురించి తెలుసుకుందాం. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లీడింగ్ ఎయిర్పోర్ట్ డెవలపర్స్ లో ఒకటండి. అండ్ ఏసియాలోని లార్జెస్ట్ ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్ అనమాట. అండ్ వరల్డ్స్ లో సెకండ్ లార్జెస్ట్ వన్. యాన్యువల్లీ 189 మిలియన్ కెపాసిటీ ఉన్న ప్యాసింజర్స్ ని హ్యాండిల్ చేస్తుంది. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఇండియాలో లార్జెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎయిర్పోర్ట్ అయిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ ని ఆపరేట్ చేస్తుంది. అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ని కూడా ఆపరేట్ చేస్తుంది అనమాట. దాంతో పాటు మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గోవా ఎయిర్పోర్ట్ ని కూడా ఆపరేట్ చేస్తుందండి. మనం ఎందుకు ఈ కంపెనీని ఇప్పుడు కన్సిడర్ చేయాలి అని క్వశ్చన్ వేసుకుంటే దానికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఎయిర్ ట్రాఫిక్ అనేది పెరగడం అండి. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ మే 2024 లో గ్రోత్ ట్రాజెక్టరీని కంటిన్యూ చేసింది అనమాట. ఆల్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లో 10.8 మిలియన్ ప్యాసింజర్స్ ని హ్యాండిల్ చేసాయండి. ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 7% గ్రోత్ ఉందన్నమాట. అండ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రాఫిక్ లో కూడా హెల్తీ గ్రోత్ అనేది ఉందన్నమాట. డొమెస్టిక్ ట్రాఫిక్ లో ఇయర్ ఆన్ ఇయర్ 5% గ్రోత్ ఉంటే ఇంటర్నేషనల్ ట్రాఫిక్ లో 17% గ్రోత్ ఉందండి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ మే మంత్ లో సెకండ్ హైయెస్ట్ మంత్లీ ప్యాసింజర్ వాల్యూమ్ ని అచీవ్ చేసిందండి. అరౌండ్ 6.5 మిలియన్ ప్యాసింజర్స్ ని హ్యాండిల్ చేసింది. అండ్ ఢిల్లీలో ఇంటర్నేషనల్ ట్రాఫిక్ కూడా వేగంగా పెరుగుతుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా న్యూ మైల్ స్టోన్ ని రీచ్ అయిందండి. మంత్లీ ప్యాసింజర్ ట్రాఫిక్ 2.4 మిలియన్ కి రీచ్ అయింది అనమాట. ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 11% గ్రోత్ ఉంది. సో స్ట్రాంగ్ ప్యాసింజర్ ట్రాఫిక్ పర్ఫార్మెన్స్ వల్ల జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ కి రెవెన్యూ అనేది పెరుగుతుంది. సెకండ్ వన్ ఏంటంటే న్యూ అక్విజిషన్ అండి. ఏప్రిల్ 2024 లో జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ వెజల్ అనే కంపెనీలో 8.4% స్టేక్ ని బై చేసింది. ఈ వెజల్ అనేది ఎయిర్పోర్ట్స్ లో ఎండ్ టు ఎండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఎయిర్పోర్ట్స్ లో ఐటీ సర్వీసెస్ కి ఎక్స్క్లూజివ్ పార్ట్నర్ గా కూడా పనిచేస్తుంది అనమాట. ఈ కంపెనీలో స్టేక్ ని అరౌండ్ 566.6 మిలియన్స్ కి ఉత్తిష్ట విరాట్ ఫండ్ నుండి బై చేసింది అనమాట. వెజల్స్ ఎక్స్పర్టైజ్ అనేది జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఫెసిలిటీస్ ని స్ట్రీమ్ లైన్ చేయడానికి యూజ్ అవుతుంది. మొత్తం మీద ఈ అక్విజిషన్ అనేది జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఎక్స్పాండింగ్ కి హెల్ప్ చేస్తుందండి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ లో ఇంప్రూవ్మెంట్ అనమాట. ట్రావెల్ సెక్టర్ లో స్ట్రాంగ్ డిమాండ్ వల్ల జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ టోటల్ సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ అనేది 26.7% పెరిగితే కంపెనీ నెట్ లాస్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ 2.4% తగ్గిందనమాట. అయితే నెట్ లాసెస్ కంటే కూడా రేట్ ఆఫ్ రెవెన్యూ అనేది ఎక్కువగా ఉంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే కంపెనీస్ ఫైనాన్స్ కాస్ట్ లో సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ అయ్యి ఉండొచ్చు. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 59,284 crores ఉందండి. ఇది ఒక మిడ్ సైజ్ కంపెనీ. ఆర్ఓసి 6.39% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ. ఎర్నింగ్ పర్ షేర్ అనేది నెగిటివ్ గా ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ కనుక మీరు చూస్తే 35,905 crores ఉంది. సో కంపెనీకి డెట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2023 లాస్ట్ ఇయర్ లో 1,890 crores సేల్స్ పోస్ట్ చేస్తే 2024 మార్చ్ లో 2,447 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 13% నుండి 33% కి పెరగడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2023 లో 637 crores లాస్ ని అయితే పోస్ట్ చేసిందండి. అండ్ మార్చ్ 2024 వచ్చేసరికి 168 crores లాస్ ని పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ లాస్ లో అనేది తగ్గడం జరిగింది అనమాట. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 59.07% ఉంది. అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉందండి కంపెనీలో 26.78%. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది 6.07% ఉంది. లాస్ట్ 2 క్వార్టర్స్ నుంచి కూడా కంటిన్యూస్ గా డిఐ షేర్ హోల్డింగ్ అనేది పెరగడం జరుగుతుంది కంపెనీలో. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 8.08% ఉంది. ప్రెసెంట్ ఈ కమిషన్ 98 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కమిషన్ 11% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 32%. అండ్ 1 year పీరియడ్ లో కనుక చూస్తే 131% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. దెన్ వాట్ నెక్స్ట్? జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ సక్సెస్ ట్రాక్ లో ఉన్నాయండి. అండ్ గ్రోత్ కి స్ట్రాంగ్ ఫౌండేషన్ అండ్ ఎగ్జైటింగ్ ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట. కంపెనీ ఏసియా మార్కెట్స్ లో ముఖ్యంగా ఇండియాలో ఆపరేట్ చేస్తుంది అనమాట. ఇండియాలో ఏవియేషన్ 2040 వరకు యాన్యువల్లీ 7% యావరేజ్ గ్రోత్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో పోస్ట్ ఎక్స్పాన్షన్ తర్వాత టారిఫ్ డిటర్మినేషన్ కంపెనీ రెవెన్యూ స్ట్రీమ్ ని సిగ్నిఫికెంట్లీ ఇంపాక్ట్ చేస్తుంది. అలాగే నాన్ ఏరోనాటికల్ రెవెన్యూ ఆపర్చునిటీస్ కోసం గాల్ ప్లాట్ఫామ్స్ ని కూడా డెవలప్ చేస్తుంది అనమాట. హబ్ ఆపర్చునిటీస్ ని యూజ్ చేసుకుంటుంది. అలాగే న్యూ ఎయిర్పోర్ట్ అక్విజిషన్ ద్వారా జియోగ్రఫికల్ ప్రెజెన్స్ కూడా ఎక్స్పాండ్ చేయాలని చూస్తుంది.
అండ్ కంపెనీకి సంబంధించి టెక్నికల్ అనాలిసిస్ ఒకసారి చూద్దామండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు బుల్లిష్ గా ఉన్నారు, అండ్ మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ వెరీ బుల్లిష్ గా ఉన్నారు, అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా వెరీ బుల్లిష్ గా ఉన్నారు. అండ్ 5-day మూవింగ్ యావరేజ్ ఒకటి మాత్రమే బేరిష్ గా ఉంది. 10-day, 20-day, 50-day అండ్ 100-day, 200-day మూవింగ్ యావరేజ్ అన్ని కూడా బుల్లిష్ గానే ఉన్నాయి. సో ఓవరాల్ గా టెక్నికల్ వైజ్ గా కనుక చూస్తే బై ఇండికేషన్ చేస్తున్నాయి. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కి ప్రామిసింగ్ ఫ్యూచర్ ఉన్నప్పటికీ కరెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అనేది అంతా బాగలేదన్నమాట. కరెంట్లీ కంపెనీ నష్టాల్లో ఉంది అండ్ డెట్ కూడా ఎక్కువగా ఉంది. ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసే ముందు గ్రోత్ పొటెన్షియల్ తో పాటు ఫైనాన్షియల్ రియాలిటీస్ ని కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇటువంటి స్టాక్ లో షార్ట్ టర్మ్ కంటే కూడా లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయడం మంచిదండి. ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో వాళ్ళు 85 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.